ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయుటకు శక్తి గలవై ఉన్నవి. The weapons we fight with are not the weapons of the world. On the contrary, they have divine power to demolish strongholds. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. సాతాను మీ మీద దాడి చేయటానికి ఉపయోగించే అతి పెద్ద యుద్ధక్షేత్రం ఏదో తెలుసా? అది మీ మనస్సు. మీ ఆలోచనలలో వాడు వేసే చిన్న సందేహం, ఒక పాత చేదు జ్ఞాపకం లేదా ఒక అపవిత్రమైన ఊహ, ఇవే మీ జీవితాన్ని నాశనం చేసే బాంబులు. మీరు బయట యుద్ధం గెలవాలంటే ముందు మీ లోపల జరుగుతున్న యుద్ధంలో గెలవాలి. దుర్గాలు పడదోయటం అంటే ఏంటి? మీ ఆలోచనలను క్రీస్తు అదుపులోనికి ఎలా తీసుకురావాలి? ఈరోజు వివరణాత్మక ధ్యానంలో మీ మనస్సును అపవాది చెర నుండి ఎలా విడిపించుకోవాలో నేర్చుకుందాం. చివరి వరకు చూడండి. చివరిలో మీ మనస్సుకు దైవిక శాంతినిచ్చే ప్రత్యేక ప్రార్థన మనం చేయబోతున్నాం. ఆత్మీయ పోరాటం అనేది అప్పుడప్పుడు జరిగేది కాదు. అది ప్రతి నిమిషం మన మెదడులో జరిగే ప్రక్రియ. అపవాదికి మరొక పేరు అబద్ధికుడు అని. వాడు నేరుగా వచ్చి నిన్ను కొట్టడు, కానీ నీ మనసులో ఒక అబద్ధాన్ని విత్తుతాడు. దేవుడు నిన్ను ప్రేమించటం లేదు, నీ సమస్య ఎప్పటికీ తీరదు, దీనికి నువ్వు అర్హుడవు కాదు. ఇలాంటి ఆలోచనలే వాడు నిర్మించే దుర్గములు. దుర్గము అంటే ఒక కోట. ఒక అబద్ధాన్ని మనం పదే పదే నమ్మినప్పుడు అది మనస్సులో ఒక కోటలాగా మారిపోతుంది. ఆ కోటలో ఉండి అపవాది మనల్ని పాలిస్తాడు. ఈరోజు ఆ కోటలను పడగొట్టే శక్తి దేవుని వాక్యానికి ఉంది సుమా. నీ ఆలోచన ధోరణిలో విజయం సాధించే 3 మెట్లు లోతైన విశ్లేషణ ద్వారా ఈ దినం ధ్యానం చేద్దాం. మొదటిగా, ప్రతి ఆలోచనను పరీక్షించటం. మన ఇంటి తలుపు దగ్గర వాచ్మెన్ ఎలా ఉంటాడో మన మనస్సు దగ్గర వాక్యం అనే వాచ్మెన్ ఉండాలి. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అది దేవుని వాక్యానికి అనుగుణంగా ఉందో లేదో, సరైనదో కాదో పరీక్షించాలి. వాక్యానికి విరుద్ధంగా ఉంటే దాన్ని లోపలికి రానివ్వకూడదు. రెండవది, దుర్గములను పడదోయట. అపవాది నిర్మించిన అపనమ్మకం, భయం, వ్యసనం అనే కోటలను ఎలా కూల్చాలి? అవి కేవలం మంత్రాలతో కూలిపోవు సుమా. అవి సత్యము ద్వారా కూలిపోతాయి. వాడు నువ్వు ఓడిపోతావు అన్నప్పుడు నీవు నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలన వాక్యాన్ని ఎక్కుపెట్టాలి. సత్యం వెల్లడైనప్పుడు అబద్ధం నిలబడలేదు. మూడవదిగా, నీ ఆలోచనలు చెరపట్టడం. యుద్ధంలో శత్రువును బంధించినట్లు చెడు ఆలోచనలను మనం బంధించి క్రీస్తుకు లోబరచాలి. అంటే మన ఆలోచన విధానాన్ని దేవుని వాక్యం వైపు మళ్లించాలి. ప్రభువా, ఈ ఆలోచన నాది కాదు, ఇది నీకు ఇష్టమైనది కాదు, నేను దీన్ని నీ పాదాల దగ్గర పెడుతున్నాను అని చెప్పటం నేర్చుకోవాలి. ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుంటుండగా ఒక నిమిషం నిశ్శబ్దంగా నీ మనసులోనికి తొంగి చూడండి. గత కొన్ని రోజులుగా మీ మనసులో ఎలాంటి ఆలోచనలు తిరుగుతున్నాయి? గతం గురించి బాధపడుతున్నావా? భవిష్యత్తు గురించి భయపడుతున్నావా? లేక ఎవరి మీదైనా కోపం, ద్వేషం, పగ ఉన్నాయా? ఈ ఆలోచనలు మీకు సంతోషాన్ని ఇస్తున్నాయా లేక మిమ్మల్ని కృంగదీస్తున్నాయా? ఆలోచన చేయండి. అపవాది మీ మనసులో ఒక చిన్న కిటికీని తెరిచాడు. దీని ద్వారా వాడు విషయాన్ని నింపుతున్నాడు. మీరెందుకు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో తెలుసా? వాడు నిర్మించిన నెగటివ్ కోటలో మీరు బందీగా ఉన్నారు. మీ పాత అతిగా ఆలోచించే స్వభావాన్ని ఇప్పుడే మీరు విడిచిపెట్టాలి. నీవు నీ ఆలోచనల మీద అధికారాన్ని తీసుకోవాలి. నా మనస్సు దేవుని మందిరం. ఇక్కడ అపవిత్రమైన ఆలోచనలకు చోటు లేదు అని నీవు ఖచ్చితంగా చెప్పాలి. నీవు దేని గురించి ఆలోచిస్తావో నీవు అలాగే తయారవుతావు.
కాబట్టి మంచి వాటిని, పవిత్రమైన వాటిని ఆలోచించటం ప్రారంభించు. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజే ఆ కోటలను బద్దలుగొట్టాలి. నేను పనికిరాని వాడను అనే కోటను, దేవుడు నన్ను క్షమించడు అనే గోడను వాక్యం అనే సుత్తితో పడగొట్టండి. దేవుని శాంతి మీ హృదయాలకు కావలిగా ఉండనివ్వండి. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆత్మీయ యుద్ధములో మీ మనస్సును దేవుని వాక్యముతో నింపుకోవాలని మీరు నిర్ణయించుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో మై మైండ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని టైప్ చేయండి. మీ ఆలోచనలను దేవుడు తన అధీనంలోనికి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ డిక్లరేషన్ చేయండి. ఈ నూతన దినం ఆరంభిస్తున్న నీవు దేవుని దీవెనలతో నింపబోతున్నాడని గుర్తెరిగి సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూడు. ఇంకా నీ మనస్సు కలవరంగా ఉందా? ఒకవేళ పీడకలలు నిన్ను వేధిస్తున్నాయా? పాత పాపపు జ్ఞాపకాలు నిన్ను భయపెడుతున్నాయా? ఇదిగో, సమాధానకర్త అయిన దేవుడు నీ మనస్సును తాకబోతున్నాడు ఈ ఉదయం. ప్రభువా, నా ఆలోచనలు నీకు అప్పగిస్తున్నా. సాతాను కట్టిన ప్రతి కోటను నాలో కూల్చివేయండి. నీ శాంతిని నాకు ప్రసాదించండి అని అడుగు. ఇప్పుడే ఆ భారం నీ మీద నుండి తొలగిపోతుంది. సమస్తమును సాధ్యము చేయగలిగిన దేవుడని నమ్మి ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన యేసయ్యా, స్తోత్రాలు. సర్వోన్నతుడనే దేవా, మీకే వందనాలు. ఈ ఉదయకాలం మాతో మీరు సూటిగా మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డ మనస్సును అయా మీరు తాకండి. వారి ఆలోచనలో సాతాను పెట్టిన ప్రతి విషబీజాన్ని యేసు నామములో పెకిలించి వేస్తున్నాం. సహాయం దయచేయండి. అపనమ్మకం, భయం, నిరాశ అనే దుర్గాలు ఇప్పుడే కూలిపోవునుగాక. వారి మనస్సులకు నీవు కావలి ఉండి సమస్త జ్ఞానమునకు మించిన నీ దైవిక శాంతిని వారికి దయచేయమని, వారు మీ వలె ఆలోచన చేస్తూ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగి ఉండులాగిన సిద్ధపరచమని, సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.